తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇస్తున్న ఉత్సాహంతో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానుండడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సభ ఏర్పాట్లు మరియు దేశవ్యాప్త రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ అగ్రనేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. మే 10వ తేదీన నిర్వహించనున్న ప్రధాని మోడీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు రామచంద్రరావు తెలిపారు. సుమారు 2 లక్షల మంది ప్రజలతో ఈ సభను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ రాకతో తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమని, రాష్ట్రంలో బీజేపీ శకం ప్రారంభం కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కేరళ, తమిళనాడులోనూ ఆశించిన ఫలితాలు వస్తాయని, ఇదే ఫలితాలు తెలంగాణలో కూడా పునరావృతం కాబోతున్నాయని విశ్లేషించారు. దేశాభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధితోనే ముడిపడిందని, తెలంగాణలో సుమారు 7,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఈటెల వెల్లడించారు. రాబోయే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 2 కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతను ఎగురవేస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ అంతా బీజేపీదేనని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. మొత్తానికి ప్రధాని మోడీ పర్యటనతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారబోతున్నాయి. మరి ఈ సభ ద్వారా మోడీ ఎలాంటి సందేశం ఇస్తారో వేచి చూడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం ప్రత్యాస్మాభే నమః సద్యామిత్రం దేవం మిత్రదేవం శతం జీవేన శరీరా ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ అడుగుపెట్టబోతున్నారు. అందులో ముఖ్యంగా ప్రగతి గ్రౌండ్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో వాళ్ళు ఈరోజు రిజల్ట్స్ చూసిన తర్వాత రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే గెలిచే పార్టీ బాధ్యత పార్టీ మాత్రమే అనేటువంటి భావన చర్చ జరుగుతారు. దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో ఒకసారి కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే ప్రజలను ఎట్లా పరిపాలిస్తుందో, ఎట్లా అభివృద్ధి పడుతుందో అన్ని రాష్ట్రాల సచివ 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు మళ్ళీ కాకుండా ఇవాళ తెలంగాణకు రింగ్ రోడ్ అయితే ఇంపార్టెంట్ రింగ్ రోడ్ ఉందో దానికి కూడా నిన్ననే క్యాబినెట్ ఆమోదం చేసి ఇవాళ వారు ఇక్కడ రాబోతా ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకం నడవాలి అని చెప్పి ఇవాళ 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా రింగ్ రోడ్డు కూడా ఆమోదం జరిగే వారు వస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకి ఒక సందేశం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. నేను మేమెంత ఉన్నా మరి మీరు కూడా మమ్మల్ని నిన్ను మాకు ఆశీర్వించండి. రేపు తప్పకుండా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నిక జరగబోతా ఉన్నాయి. అడుగు పెట్టిండు 4 లక్షల మెజార్టీతో మల్కాజ్గిరిలో ప్రజలు గెలిపించి మోడీ గారు ఆగే పడో హమ్ తుమారా సాత్ అని ఇచ్చింది. కాబట్టి నాతో పాటు ఇక్కడ తెలంగాణలో 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచింది. కాబట్టి హాఫ్ ఆఫ్ తెలంగాణ ఇప్పటికే గెలుచుకుంటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలోనే ముఖం మొత్తినట్టుగా మళ్ళీ ఈ పార్టీ అధికారానికి వచ్చే ప్రసక్తి లేదని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ 10 ఏళ్లు పాలించిన మరి ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అడుగు పెడతా ఉన్నారంటే తెలంగాణ ప్రజలు వారు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎదురుతున్నారు మోదీ గారి రాక గురించి. ఒక విశేషమైన ప్రజల్లో అంతర్లీన కొనసాగుతున్న తెలంగాణలో ఐదోసారి ఎమ్మెల్యేగా వారు అక్కడ ఉన్నారు. ఈరోజు వారు కూడా ఇక్కడ ప్రెసిడెంట్ కోర్టులో భూమి పూజకు వచ్చారు. మరి స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటెల రాజేందర్ గారు, పార్టీ సీనియర్ నాయకులు, వారు మా రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ లైఫ్ ప్రైమ్ గారు, చేవళ్ళ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతాంగం కూడా ఇవాళ పూర్తిగా ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రంలో మరి రామచంద్రరావు గారు 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుబి అంటే ఖచ్చితంగా తెలంగాణ అతీతం కాదు. తెలంగాణ కూడా మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఈ అభివృద్ధి ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏమున్నదని ఇదే కాబట్టి ఇక్కడ భూమి దాదాపు
ఈ భూమి పూజలో పెద్దలందరూ వచ్చారు. వారు వారి హస్తాలతో పూజలు కూడా జరిగినాయి. 2 లక్షల పైగా ఒక కార్యకర్తలతో ప్రజలతో ఈ సభ జరగబోతుందని చెప్పేసి కూడా మేము భావిస్తాను. ఇప్పటికే మా నాయకులు జిల్లాల పర్యటన చేస్తా ఉన్నారు. ఉత్సాహం బాగుంది. చేసుకోవడం ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క భూమి పూజలో మీరందరూ వచ్చినందుకు ఈ యొక్క సహకారాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా నేను చెప్తా ఉన్నాను. మన ప్రధానమంత్రి మొదటిసారి వచ్చారు కాబట్టి వారికి భవ్యమైన చెప్తాము. బహిరంగ సభలు కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుతూ మరి తప్పకుండా నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ విధంగా అయితే ఈరోజు దేశంలో మొత్తం మార్పులు జరుగుతూ ఉన్నాయో, దేశ ప్రజలు బీజేపీ విధానాలు మోదీ గారి నాయకత్వం చూస్తూ ఉన్నారు. రేపు తెలంగాణలో కూడా మోదీ గారి రాకతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు జరిగి తెలంగాణలో కూడా ప్రజలు